ఆటలమ్మ అనేది విరివిగా విజృంభిస్తుంది. దీని పట్ల ఏమైనా మూఢనమ్మకాలు ఏమైనా ఉన్నాయా? మూఢనమ్మకాలు అంటే కొంతమంది అంటే జనరల్‌గా కొన్ని పసరు మందులు గాని, అమ్మవారని జెప్పేసి కొన్ని రకరకాల అంటే ఈ వేపాకులతోని ఇట్లా చేయడం ఆ! ఇదంతా ఆ! చేస్తారు కదా సార్. చేస్తారు. వర్క్ అవుతుందా అది సార్ అది? అదేమై ఎందుకు ఇవి తగ్గుతాయని నమ్ముతారంటే, హ్మ్. ఇది సహజంగానే తగ్గిపోద్ది. మీరు ఏం చేయండి చేయకపోయినా తగ్గిపోద్ది. ఓకే. కాబట్టి చేయడం ద్వారా వాళ్ళొక లింక్ పెట్టేది. ఓహ్! మనం ఇది చేసాము. అమ్మవారు శాంతిచ్చింది తగ్గిపోయింది. సో, ఎవరికైనా తగ్గకుండా కాంప్లికేషన్స్ అమ్మవారు శాంతించలేదు. హ్మ్. అందుకే అలా అయింది అంటారు. అది అంటే ఈ ఆచారంలో కూడా కొంత సైన్స్ ఉండే ఒకప్పుడు. హ్మ్. అంటే ఇప్పటికి కూడా అంటే వేరుండడం అనేది మంచి విషయమే. అవును. కానీ అలా అని చెప్పేసి వాడిని అంటే కంప్లీట్‌గా వెరీ డిఫరెంట్ డైట్ పెట్టడము, పసర్లు అవి వేయడం మంచిది కాదు. ఓకే. సరే ఒకవేళ వాళ్ళు దేవుడిని నమ్మితే మొక్కుంటే మొక్కునివ్వండి. కానీ ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.